అయితే మేము నెయ్యి అయితే తయారు చేసాము. ఇది వచ్చేసి చాలా తక్కువ ఉంది కదా, కానీ చాలా తక్కువ ఉంది. ఏంటి పెద్ద గిన్నె అయిపోయింది అనుకుంటున్నారా? మేమైతే రోజు కూడా 1/2 లీటర్ తీసుకుంటాం అన్నమాట పాలు. అవి వచ్చేసి రోజు కూడా 2 పూట్ల టీ చేయడానికి, ఇంకా మా బుడ్డిది కూడా తాగుతుంది. సో అది మరగబెట్టినప్పుడు వచ్చే మీగడ అనమాట. ఇది ఒక 15 డేస్ మీగడ అలా ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఉంచాను. ఇంతకుముందు నేను కూడా గీ తయారు చేసేదాన్ని కాదు. ఆ మీగడని అలా తినేయడం, లేకపోతే అలా సైడ్కి తీసి ఉంచేసేదాన్ని. గీ కోసం ఇంకా వేరేగా కొనుక్కుండే వాళ్ళం అనమాట. కానీ ఒక్కసారి అయితే మొన్న చేశాను. ఇంకా అక్కడి నుంచి కూడా ఎందుకు మళ్ళీ కొనుక్కోవడం, ఇందులోనే మీగడ సేవ్ చేసుకొని చేసుకోవచ్చు కదా అనేసి చేశాను అనమాట. ఏదైనా మనం ఎంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా మనం సొంతంగా చేసుకున్నది కొంచెమైనా ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి. కొంచెం నెయ్యి వచ్చింది కానీ చాలా నచ్చిందనమాట. స్మెల్ కూడా సూపర్గా ఉంది. ఇదిగోండి, ఈ నెయ్యి చేసిన తర్వాత ఈ లాస్ట్లో ఇలా బ్రౌన్ కలర్లో ఉండిపోతుంది కదా వేస్ట్ అనేది. దీనిని మా సైడ్ వచ్చి గోదావరి అని అంటారు. ఇది మరీ బాగా మాడిపోకుండా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు నెయ్యి దించేసుకున్నాం అనుకోండి, దీన్ని తినొచ్చు అనమాట. ఇది మా చిన్నప్పుడు కూడా తినేవాళ్ళము. ఇంకా ఇప్పుడైతే అది గుర్తొచ్చి అయితే నేను దాన్ని వేస్ట్ చేయకుండా అందులో ఇదిగోండి పంచదార అయితే వేసుకున్నాను. ఇలా కలిపేసుకొని తిన్నాను. అదొక రకమైన స్వీట్లా అనిపిస్తుంది. స్మెల్ కూడా భలే ఉంది. ఇది ఎప్పుడైనా మీరు తిన్నారా? ఒకవేళ తింటే మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్. ఉంటాను. బాయ్ బాయ్.